హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో విజయలక్ష్మి గారు మెయిల్ చేశారు రాజు గారు, భాగ్యనగర్ కాలనీ నుంచి. ఓకే. సో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా. yes సో సమ్మర్ లో మనం ఎక్కువ మజ్జిగ పులుసులు ఇవి చేసుకుంటూ ఉంటాం, పచ్చి పులుసు. సో ఇవిడేమో ఇక్కడ సొరకాయ మజ్జిగ పులుసు చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే, సో సొరకాయ కూడా మంచిదే, అంటే సమ్మర్ కి వాటర్ వెజిటబుల్ కదా, చలవ చేస్తుంది. మజ్జిగ పులుసు ఈజీగానే చేసుకోవచ్చు, మంచి టేస్టీ ఐటమ్. సో ఎక్కువ కష్టపడకుండా ఫాస్ట్ గా టేస్టీగా చేసేసుకోవచ్చు కదా. ఓకే ఓకే, మరి సొరకాయ మజ్జిగ పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సొరకాయ మజ్జిగ పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ముక్కలు 1 కప్పు, పెరుగు 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు 4, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, శనగపిండి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం ఒక బౌల్లో పెరుగు అలాగే శనగపిండి మిక్స్ చేసి పెట్టేసుకోవాలి. సో దీనికి పెరుగు మనకు పుల్లగా ఉంటేనే బాగుంటుంది. అవును, ఎందుకంటే ఎలాగో ఈ పోపు ఇవన్నీ వేస్తాం కాబట్టి కొద్దిగా వాటికి ఆ టేస్ట్ యాడ్ అయ్యి చాలా బాగుంటుంది. వెజిటబుల్స్ కి కూడా ఈ పులుపు పట్టేసి టేస్టీగా తయారవుతాయి. అవునండి. మళ్ళీ స్వీట్ పెరుగు అయితే మనకి అన్నంలో కలుపుకున్న కమ్మగా అయిపోయి, అంటే మనం రైస్ తో పాటు తీసుకుంటాం కదా, సో అలాంటి వాటికి ఏంటంటే మనకు కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటుంది, కమ్మగా ఉంటే అంత బాగుంటుంది. అవును. సో ఉండలేకుండా కొంచెం బాగా కలిపేసుకోవాలి. ఓకే. సో దీన్ని కాస్త పక్కన పెట్టేసేద్దాం. ఓకే. సో ఇప్పుడు పోపు పెట్టేస్తున్నాను. సో కొద్దిగా నూనె వేసుకొని ఓకే. సో చాలా మంది ఈ పెరుగు పులుసులో వెజిటేబుల్స్ కాకుండా ఏంటంటే చిన్న చిన్న ముద్ద పకోడీలు వేసుకుంటారు కదా, అది చాలా బాగుంటుందండి. సో ఎందుకంటే టేస్ట్ అనేది కూడా ఈ పులుపు, సో కొంచెం కారం, అల్లం వెల్లుల్లి అదన్నీ యాడ్ చేస్తారు కదా, చాలా సూపర్ గా ఉంటుంది. సో వీటిలో ఏంటంటే మజ్జిగ పులుసులో మనం రకరకాలు ట్రై చేయొచ్చు కాబట్టి, సమ్మర్ మనకి ఎలాగో కొంచెం ఎక్కువే ఉంటుంది కదా, సో ఎప్పుడు ఒకటే వెజిటేబుల్ తో ఒకటే వెరైటీ కాకుండా అట్లా డిఫరెంట్ గా ట్రై చేసుకుంటుంటే మనకి మజ్జిగ పులుసులోనే చాలా వెరైటీస్ వచ్చేస్తాయి అన్నమాట. ఓకే. ఎండుమిరపకాయలు, ఓకే, పోపు దినుసులు, ఓకే, పచ్చిమిరపకాయలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, ఓకే, కరివేపాకు, కొద్దిగా ఇంగువ అండి. అండ్ బేసిక్గా ఇలాంటి సింపుల్ వాటి అన్నిటికంటే కొంచెం ఎక్కువ పోపు వేసుకుంటే మనకి బాగుంటుంది. అండ్ పోపు కూడా చక్కగా వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి కూడా పోపు మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అవును. సో ఇలాంటి వాటిలో కొంచెం జాగ్రత్తగా పోపు వేయించుకోవాలి. మళ్ళీ కొంచెం అది మాడినా అలా అయినా కూడా మనకి ఎందుకంటే మనకి ఇందులో ఇంకా వేరే ఏమి ఉండదు కాబట్టి ఇదే టేస్ట్ మనకి. సో కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి. సో సొరకాయ ముక్కలండి. ఓకే. సో మిగతా ప్రాసెస్ అంతా కూడా మనకి ఎలాగో ఫాస్ట్ గానే అయిపోతుంది. సో కొద్దిగా ఉప్పు. అండ్ చాలా మంది చక్కగా ఇట్లా ఈ సొరకాయ ముక్కలు కొంచెం పెద్దగా కట్ చేసేసి మునక్కాళ్ళు ఇవన్నీ కూడా ఉడికించేసేసి డైరెక్ట్ గా యాడ్ చేసుకుంటూ ఉంటారు. సో అది కూడా మనకి ఇంకా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. చాయిస్ అండ్ సింగిల్ వెజిటేబుల్ తీసుకున్నప్పుడు ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా కారం, ఓకే, కొద్దిగా పసుపు. సో ఈ ముక్కలు కొంచెం మనకు వేగాలి. సో ముక్కలు వేగితే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెరుగు, శనగపిండి మిశ్రమం ఉంది కదండి, సో అది యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టేసేద్దాం ఒకసారి కలిపేసి. ఓకే. సో అయితే అది మగ్గుతూ ఉంటుంది, మేము కూడా చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. జుట్టు ఒత్తుగా అందంగా పెరగాలి అంటే కొబ్బరి నూనెలో కొద్దిగా నిమ్మరసం కలిపి జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి 1 గంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే మీ జుట్టు ఒత్తుగా అందంగా పెరుగుతుంది. ఓకే, సో చూద్దామా. ఓకే. సో వేగిపోయాయి ముక్కలు. సో దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న శనగపిండి పెరుగు కాంబినేషన్. సో ఇంకొంచెం వాటర్ కూడా పడుతుందండి, సరిపోతుంది. సో ఎలాగో మనకి మజ్జిగ పులుసు కొంచెం పలుచగానే ఉండాలి కాబట్టి కొద్దిగా శనగపిండి కూడా యాడ్ చేసాం కదా, ఎక్కువ ఇది అవ్వకుండా తీసేసుకుంటే బెటర్ ఏమో. ఎస్. సో
సో కొంచెం ఒక మరుగు వచ్చేస్తే మనకు సరిపోతుంది. సో దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే. ఓకే, సో పోపులో కూడా కొద్దిమందికి ఇంగువ ఇష్టం ఉండదు. సో అలాంటి వాళ్ళు ఇంగువ లేకుండా చేసుకోవచ్చు. ఓకే. సో ముక్కల విషయానికి వస్తే కూడా చిన్న చిన్నగా నేను కట్ చేశాను. సైజ్ అనేది యూజువల్ కూడా గా వాళ్ళ ఇష్టం. పెద్దగా చేస్తూ ఉంటారు. పెద్దగా కూడా చేసుకోవచ్చు. కాకపోతే కొంతమంది ఏంటంటే పిల్లలకి అట్లా పెద్ద పెద్ద ముక్కలు అవి కనిపిస్తే తీసి పక్కన గబుక్కున పెడతారని పెట్టేస్తూ చెప్పేసి. ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇట్లా చిన్నగా చేయొచ్చు. అంటే కాకపోతే మనకి ట్రెడిషనల్ గా పెద్ద పెద్ద ముక్కలు చూడటం అలవాటు అయిపోయి మనం అలాగే ఫాలో అయిపోతుంటాము. Yes. సో అప్పుడప్పుడు అంటే మనం తినే దీన్ని బట్టి ఇంట్లో వాళ్ళ ఇష్టాన్ని బట్టి కూడా మనము సైజ్ అనేది మార్చుకుంటూ ఉంటాం. మార్చుకోవచ్చు. సో కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది కదా, ఒక చిన్న మరుగు వచ్చేస్తే మనం తీసేసుకోవచ్చు. సో ఇక్కడ దీంట్లో మనం శనగపిండి యాడ్ చేసాం కాబట్టి కొంచెం మరుగుతే ఆ పచ్చి వాసన అనేది పోతుంది. సో అదర్వైజ్ మనం ఏంటంటే జస్ట్ ఆ పోపు వేసి కూడా మనం మజ్జిగ పులుసు అలాగే తీసుకోవచ్చు. అంటే శనగపిండి వాడకుండా వాడకపోతే జస్ట్ ఒకసారి అసలు ఈ పెరుగులోనే మనం ఇవన్నీ పోపు వేసేసి మనం జస్ట్ కలిపేసేసుకోవచ్చు. సో చిక్కబడింది కదా కొంచెం. ఎస్ అండి. ఓకే, సో మరుగు స్టార్ట్ అవుతుంది, తీసేసుకోవచ్చు అండి. సో వెజిటేబుల్స్ ఇవి లేకుండా కూడా సింపుల్గా మనం బయట నుంచి అంటే సైడ్ డిష్గా కారం బూందీ తీసుకుంటూ ఉంటాం కదండి. అవునవును. సో అది కూడా మనం జస్ట్ అంటే పోపు వేసేసుకొని పైనుంచి వేసుకున్నా చాలా మంది అన్నంలో అట్లా బూందీ వేసేసుకొని మజ్జిగ పులుసు వేసుకొని కలుపుకొని తినేస్తూ ఉంటారు. సో అది కూడా చాలా బాగుంటుంది. కార బూందీ అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ప్లెయిన్ దీనికంటే కూడా. అవును, చాలా కాంబినేషన్స్ ఇట్లా అనుకుంటూ ఉంటే మనకి బోల్డ్ అన్ని వస్తూ ఉంటాయి. ఓకే, సొరకాయ మజ్జిగ పులుసు రెడీ. ఓకే అండి, మరి సొరకాయ మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సొరకాయ మజ్జిగ పులుసు తయారు చేసే విధానం: ఒక బౌల్లో పెరుగు, శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో సొరకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత పెరుగు మిశ్రమం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సొరకాయ మజ్జిగ పులుసు రెడీ.